వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకత్రం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా పార్టీ పదవులు పొందిన వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, జిల్లా కార్యదర్శి వరసాల జాన్ ప్రభాకర్, పులగల శ్రీనుబాబు, జిల్లా ఎస్సీ సెల్ సభ్యులు తోకల యేసురత్నం, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల విజయులు శనివారం మాజీ మంత్రి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు నూతనంగా పదవులు పొందిన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిల్లి దేవరాజు, కాకినాడ రూరల్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పలివెల విజయులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని తెలిపారు. అబద్దాలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, మాజీ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, వైసీపీ మైనారిటీ సెల్ నాయకులు కరీం బాషా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊబా శ్రీను, వైసీపీ సీనియర్ నాయకులు పుల్లా చందు, ఎంపీటీసీ సారా రాజేష్, ఎం కృష్ణంరాజు, తర్లంపూడి నాని, రమణయ్యపేట వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్తిబాబు, కడియాల చిన్నబాబు, పెనుమాల ధర్మారావు, పలివెల శ్రీను, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కన్నబాబు గారు మా మీద నమ్మకంతో నాకు జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చింది నాకు. కన్నబాబు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ జగన్ గారికి విశ్వాసంగానే పనిచేస్తానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. ఇంకోటి ఈ సంతోషమైన సమయంలో బాబాయ్ గారు లేకపోవటం మాకు చాలా బాధాకరం. బాబాయ్ గారిని కోల్పోయాం. ప్రతి సంవత్సరం జనవరి 1కి నేను వచ్చి బాబాయ్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడిని. రాబోయే 1వ తారీఖు బాబాయ్ గారు లేరు. నేను ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలో నాకు అయోమయంగా ఉంది. కానీ ఈ కార్యక్రమంలో కూడా ఇప్పుడు బాబాయ్ గారికి నమస్కరించుకొని ఈ కార్యక్రమం మేము రాబోయే రోజుల్లో బాబాయ్ గారి ఆశీర్వాదంతో ముందుకెళ్తానని కోరుకుంటున్నాను. నేను వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పోటీ చేసిన దగ్గర నుంచి పనిచేస్తున్నాను. ఆయన సీఎంగా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. మన ఓటమిలో కూడా పనిచేశానని ఇప్పుడు మళ్ళీ నేను కన్నబాబు గారు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను మెచ్చుకొని నాకు నచ్చి నేను వాళ్ళందరికీ నచ్చి నాకు టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా పదవిని ఇచ్చారండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పదవిని నేను దుర్వినియోగం చేయకుండా కష్టపడి పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి మన కన్నబాబు గారు మంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈ సభకు సెలవు తీసుకుంటూ పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విజయకుమార్ పల్వేల. మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు 2 కార్యక్రమాలు టేకప్ చేశాం. మొదటిది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 నిర్మించారో వాటిని ప్రైవేటీకరణ చేయాలని, ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రని మేము వ్యతిరేకిస్తూ పేదల వైద్యాన్ని, ప్రజా వైద్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా చాలా ఉధృతంగా చేస్తూ ఉన్నాం. సుమారు 60-70 వేల సంతకాలు ఈ నియోజకవర్గంలో సేకరణ కార్యక్రమం అన్ని గ్రామాల్లో కూడా జరుగుతోంది. దాంతోపాటు ఈ నెల 11వ తేదీన ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబోతూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 11వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ కేంద్రాల్లోని ర్యాలీని చేయబోతున్నాం. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తాం. ఇదే విధంగా అన్ని చోట్ల జరుగుతుంది. దీంతోపాటు ప్రధానంగా మన ఈ నెలాఖరులోపు జిల్లా స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించబోతూ ఉన్నాం. ఇదంతా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలకి వ్యతిరేకంగా దీన్ని టేకప్ చేశాం.
ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. దీంతోపాటు ఈ సైక్లోన్ సంబంధించి చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతాంగానికి అండగా ఉండమని మా నాయకుడు జగన్ గారు మమ్మల్ని ఆదేశించారు. ఇప్పటికే గ్రామాల్లో నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. ఎన్యూమరేషన్లో నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోబోతా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇప్పుడు మా పార్టీ పరంగా చూస్తే సంస్థాగతంగా అన్ని చోట్ల కమిటీల నియామకం జరుగుతోంది. ప్రతి గ్రామంలోనూ ఒక ప్రధాన కమిటీ, గ్రామ కమిటీ, దాని కార్యవర్గం, అదేవిధంగా 8 నుంచి 15 అనుబంధ సంఘాలు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వేగంగా ఆ గ్రామంలోని నాయకులందరూ కలిసి కూర్చుని మా ముఖ్యమైన నాయకులు పర్యవేక్షణలో అందరూ కలిసి కూర్చుని ఏకగ్రీవంగా ఈ కమిటీలని ఎన్నుకుంటున్నారు. వారందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది పార్టీ పటిష్టతకి గ్రామ స్థాయిలో చాలా అవసరం. ఆ క్రమంలోనే మనం ఈ చర్యలని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఇప్పటికే వివిధ హోదాల్లో చాలామంది నాయకులు జిల్లా కమిటీల్లోనూ, రాష్ట్ర కమిటీల్లోనూ, అదేవిధంగా మండల కమిటీల్లోనూ, గ్రామ కమిటీల్లో కూడా నియామకమైనవి. అలా నియామకమైన కొంతమంది నాయకులందరికీ ఇప్పుడే మేము చిరు సత్కారం చేశాం. వారందరినీ కూడా అభినందించుకోవడం జరిగింది. చాలామంది పెద్దలు, ఫణీష్ గారు, దేవరాజు గారు, అదేవిధంగా జాన్ ప్రభాకర్ గారు, తర్వాత పలివెల విజయ్ కుమార్ గారు, యేసరత్నం గారు, ఇంకా కొంతమంది పెద్దలందరినీ కూడా ఈరోజు సత్కరించుకున్నాం. అందరికీ కృతజ్ఞతలు.